అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పాలెం గొల్లపల్లి పంచాయతీ బురుజుపల విషాదం చోటు చేసుకుంది. మే 27న స్నేహితులతో కలిసి వేటకు వెళ్లి అదృశ్యమైన సుదర్శన్ అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి భార్య శివమ్మ ఆరోపించారు. తన భర్త హత్యపై సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని మృతుడి భార్య ఉన్నతాధికారులను కోరారు. ఎత్తుకులాడుతానే ఇక్కడ చూసినాము, ఇక్కడ కూడా చూసినారు. రోజు తెలిసింది. ఇక్కడ తెచ్చి ఇడిచినారు. వచ్చి నా భర్తను చంపే ఈడ ఊరేసినారు సార్. నా భర్త ఊరేసుకుంటే అంత తోడు అట్లా పిరికోడు కాదు, అంత అవసరం కూడా లేదు. అప్పులు అటాటి ఏం లేవు సార్, బాధలు ఏం లేవు, అప్పులు అటాటి ఏం లేవు. మా నాన్న ఇట్లా కనిపించుకోకుండా పోయినాడు సార్. మేము కంప్లైంట్ ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, 2 వారాల పైన అవుతుంది సార్. రేపు చెప్తామన్నారు, అవతలమన్నారు చెప్తామని చెప్తున్నారే తప్పితే మా నాన్న ఉన్నాడా లేడా అని కూడా మాకు చెప్పలేదు సార్. ఒక ఆధారం కూడా చూపిలేదు. ఉన్నాడంటే ఒక ఆధారం, లేడంటే ఒక ఆధారం చూపించాలి కదా. నిందితులను కూడా మాకు అసలు ఏమీ రెస్పాన్స్ లేదు. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. దీన్ని కూడా ఆత్మహత్యగానే నిర్ధారణ చేస్తున్నారు, కానీ హత్యగా ఎవరు చేయడం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా హత్య అని మాకు అర్థమవుతుంది సార్. చూసే వాళ్ళు కూడా అందరూ హత్యే అంటున్నారు. నాయక్ సార్ మేము 28వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాం కదా, 29వ తేదీనే చెప్పినాడు మీ అన్న ఇంకా లేడు, కరెంటు తగులుకునింది, ఈ విధంగా అయిపోయింది, బెంగళూరులో చేసినారు అనే మాట చెప్పినాడు. నేను ఏజెంట్గా ఉన్నా, మా అన్న బయట ఉన్నాడు. అది వేరే భాస్కర్ నాయుడికి శంకర్ నాయుడికి గలాట్ జరిగింది. మధ్యలో మా అన్న ఏదో ఇడిపిపోయింటే ఏదో తగిలింది, కొట్టినాడంట అని కూడా అన్నారు. అది